ఇది చాలా ఇంపార్టెంట్ హిప్నాటిక్ ఇండక్షన్లో, చాలా ఈజీ కూడా. ఎవరికైనా మీరు హిప్నాటిక్ స్టేట్కు తెలుసుకొని పోయేదానికి ఇది చాలా ఈజీ. కాబట్టి సబ్జెక్టుకు ఇది చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది, కాన్సన్ట్రేషన్ ఎక్కుతుంది. కన్ఫ్యూషన్ చేసినప్పుడు కాన్సన్ట్రేషన్ ఎక్కుతుంది. నేను చెప్పేది రైటా లేకపోతే రైటా, లేకపోతే లెఫ్టా, లేకపోతే లెఫ్టా, లేకపోతే లెఫ్టా, లేకపోతే రైటా. పర్ఫెక్ట్ కాన్సన్ట్రేషన్ ఉంటే మాత్రం నేను ఏం మాట్లాడతానో దానికి కూడా మీ మనసు ఉంటుంది. అంటే ఈయన ఏమి లోపల ఆలోచనలు జరుగుతుంది అది మిమ్మల్ని డిస్టర్బ్ చేయకుండా నేను మీ మనసును మిస్మరైజ్ చేస్తాను. నేను కమాండ్ ఇచ్చేటప్పుడు మీకు ఇష్టం ఉంటే ఇష్టం ఉంది, ఇష్టం లేదు. కాబట్టి కంపల్సరీ మీరు రైటా లెఫ్టా, రైటా లెఫ్టా, రైటా లెఫ్టా. ఎప్పుడు మీరు కాన్సన్ట్రేషన్ కమాండ్ పైగా పెట్టుకుంటారో ఆలోచనలే రాదు. ఎప్పుడు కంటిన్యూస్గా ఆలోచనలు లేకుండా ఉండే స్థితిలో మీరు ఉంటారు, దానికి పేరు ఆల్ఫా స్థితి. మీ చిత్తాన్ని ఒక సెకండు, ఒక క్షణం కూడా ఆలోచనలు లేకుండా చేసేది చాలా కష్టం. మీ హృదయం ఎలాగ కొట్టుతుంది, మీ శ్వాసక్రియాలు ఎలాగ జరుగుతుంది, సేమ్ టైపు ఆలోచనలు కూడా మీ కంట్రోల్లో లేదు. ఆటోమేటిక్గా వస్తుంటుంది, మీరు క్రియేట్ చేస్తారు లేదు, లోపల వస్తుంటుంది. దాన్ని స్టాప్ చేసేది అంత ఈజీ కాదు. ఈ హిప్నోథెరపీ టెక్నిక్ మూలకంగా విత్ ఇన్ వెరీ స్మాల్ టైం యువర్ థాట్స్ క్యాన్ బి స్టాప్డ్. ఇట్ ఈస్ పాసిబుల్. అదే ఇప్పుడు జరిగింది మీకు. ఇప్పుడు ఇంకొక టెక్నిక్ నేను మీకు నేర్పిస్తాను.